హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఎవరికైతే క్యాప్ రిజర్వేషన్ ఉందో ఆ స్టూడెంట్స్కి కేంద్రీయ సైనిక బోర్డు కౌన్సిలింగ్ ద్వారా కూడా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్కి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది. అయితే ఈ కౌన్సిలింగ్ ద్వారా కేవలము ఎంబీబీఎస్లో 42 సీట్స్, బీడీఎస్లో కేవలము 3 సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని మీరు ఏ ప్రయారిటీకి రిలేట్ అవుతారో అది సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ జూన్ 10వ తారీఖున రిలీజ్ అయింది. నాకు ఈ విషయం ఒక స్టూడెంట్ ద్వారా తెలిసింది కాబట్టి ఇది మీ అందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఈ కేఎస్బికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఇక్కడ కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఎవరికి అంటే డిఫెన్స్లో ఒకవేళ చనిపోయినా లేదా ఏదైనా డిజేబిలిటీ ఉంటే కానీ, అంటే అక్కడ ఏదైనా వాళ్ళకి గాయాలైనా లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళకి, అలాగే ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్లతో పాటుగా మనం ఆల్రెడీ మన స్టేట్ కోటాలో క్యాప్ రిజర్వేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కేఎస్పికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఒకవేళ ఈ కేటగిరీస్లో కానీ ఉండి ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోమని నా రిక్వెస్ట్. దీనికి సంబంధించి ఒకసారి మీకు అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లోగా జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి చివరి వరకు కూడా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్, కేంద్రీయ సైనిక బోర్డు సెక్రటేరియట్ వెబ్సైట్ ఇది. దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను ఎల్లో కలర్లో ఇచ్చాను. ఈ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ న్యూస్లో జూన్ 10న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది. జూన్ 10వ తారీఖు నుండి జూలై 9వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి చూడాలి. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే స్కీమ్ ఈజ్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్ ఓన్లీ అన్నారు. అంటే ఇండియన్ నేషనల్స్కి మాత్రమే, అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది అని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఓన్లీ వార్డ్స్, విడోస్, వైవ్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఫ్రమ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ ప్రయారిటీ 1 టు ప్రయారిటీ 9 ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్ అన్నారు. వార్డ్స్ అంటే చిల్డ్రన్ అని అర్థం. అంటే ఎవరైతే ఈ డిఫెన్స్ సర్వీసెస్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారో లేక రిటైర్ అయ్యారో వాళ్ళ పిల్లలకి, ఒకవేళ వాళ్ళ వైవ్స్ ఉంటే కానీ, అంటే వాళ్ళు ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ భార్యలు విడో అయి ఉంటే వాళ్ళకి, ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క వైవ్స్కి, వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ ప్రయారిటీస్ కింద కేటగరైజ్ చేశారు. ఆ కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే థర్డ్ క్రైటీరియా చూసినట్లయితే ఎవరైతే నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో, అంటే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ మీ కేటగిరీని బట్టి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళకి కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇక్కడ ప్రయారిటీ ప్రకారంగా సీట్ని నిర్ణయిస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ కానీ నీట్ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కానీ లేకపోతే వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు, అప్లై చేయకూడదు అని చెప్తున్నారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి వార్డ్స్ ఆఫ్ సివిలియన్స్ వర్కింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, ఏఎఫ్హెచ్క్యూ ఆర్ ఎంఓడి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఆర్డిఓ, వార్డ్స్ ఆఫ్ పర్సనల్ ఫ్రమ్ పారామిలిటరీ, సిఏపిఎఫ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. అంటే సివిలియన్స్ ఎవరైతే ఈ ప్లేసెస్లో వర్క్ చేస్తారో వాళ్ళెవరికి కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. దిస్ ఫెసిలిటీ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ఓన్లీ 1 మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్. అంటే ఇప్పుడు కానీ ఒకవేళ ఒక స్టూడెంట్ సీటు పొందితే ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా తర్వాత తరాల్లో ఎవరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు.
ఒక ఫ్యామిలీ నుండి కేవలము ఒక స్టూడెంట్కి మాత్రమే లైఫ్ టైంలో పర్మిషన్ ఉంటుంది ఇక్కడ అప్లై చేసుకొని సీట్ పొందడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 17 years ఆన్ December 31st ఆఫ్ దిస్ అకాడమిక్ సెషన్. అంటే ఈ సంవత్సరం 2024 December 31st నాటికి 17 సంవత్సరాల వయసు నిండినటువంటి స్టూడెంట్స్ మాత్రమే. ఇది నీట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా. కాబట్టి నీట్కి ఏ రూల్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వర్తింపజేస్తారు. December 31వ తారీఖు 2024 సంవత్సరానికి 17 సంవత్సరాలు ఎవరికైతే నిండుతాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ ఆఫ్ సర్వీస్ మెన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ హూ ఆర్ మోర్ దెన్ 25 years ఆఫ్ ఏజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఈ అప్లై చేసే స్టూడెంట్స్ లో ఎవరైతే మేల్ స్టూడెంట్స్ ఉంటారో అంటే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి 25 years గా నిండితే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అలాగే డాటర్స్ ఇఫ్ మ్యారీడ్ అండ్ ఆర్ నాట్ డిపెండెంట్ షుడ్ నాట్ అప్లై. ఒకవేళ గర్ల్ స్టూడెంట్ అయితే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతే మ్యారేజ్ అయింది కాబట్టి పేరెంట్స్ మీద బేస్ చేసుకొని పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అంటే అన్మ్యారీడ్ డాటర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండి. ఎవరికైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కేఎస్పి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రయారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఫర్ కేఎస్పి కౌన్సిలింగ్ అన్నారు. అంటే ఏ ప్రయారిటీని బేస్ చేసుకొని ఈ కేఎస్పి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది ఇక్కడ డిఫరెంట్ ప్రయారిటీస్ మెన్షన్ చేశారు. అంటే మనకు ఆల్రెడీ చెప్పారు టోటల్ గా 9 ప్రయారిటీస్ ఉన్నాయని. ఆ 9 ప్రయారిటీస్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నట్లయితే ప్రయారిటీ 1 విడోస్ ఆర్ వాట్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్. అంటే ఎవరైనా డిఫెన్స్ సర్వీస్ మెన్ కానీ ఒకవేళ అతను జాబ్ లో ఉన్నప్పుడు చంపబడితే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి లేదా వాళ్ళ పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని అర్థం. అలాగే ప్రయారిటీ 2 తీసుకున్నట్లయితే వాట్స్ ఆఫ్ డిజేబుల్డ్ ఇన్ యాక్షన్ అండ్ బోర్డెడ్ అవుట్ ఫ్రమ్ సర్వీస్. ఒకవేళ ఎవరికైనా సరే వాళ్ళ సర్వీస్ లో ఉన్నప్పుడు అంటే గాయాలయ్యి డిజేబిలిటీ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు ఆ సర్వీస్ నుండి కానీ వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళ పిల్లలకి ప్రయారిటీ 2 క్రింద వీళ్ళకి సీటీ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడే ఇంకొక కండిషన్ కూడా మెన్షన్ చేస్తారు. హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రయారిటీ 2 అనేది కూడా ఇచ్చారు. అంటే ఈ ప్రయారిటీ 2 క్రిందకి ఎవరెవరు రారు అనేది కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే వీళ్ళకి గాయమైన తర్వాత కూడా ఆ గాయాలు తగ్గి ఆ సర్వీస్ లో కొనసాగుతూ ఉండి వాళ్ళ కంప్లీట్ సర్వీస్ అంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైనా పెన్షన్స్ వస్తూ ఉంటే వాళ్ళకి గాయాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ P2 కేటగిరీలో సీట్కి అలాట్మెంట్ పొందే అవకాశం లేదు. వాళ్ళు ఏ కేటగిరీకి వర్తిస్తారు అంటే వాళ్ళు P6 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు తిరిగి మరలా జాబ్ చేసే స్థితిలో లేకపోతే వాళ్ళ పిల్లలకి ప్రయారిటీ 2 ఇస్తారు. ఒకవేళ కానీ వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యి ఆ సర్వీసులో కొనసాగి రిటైర్ అయిపోయి వాళ్ళకి అంటే ప్రాపర్గా పెన్షన్ వస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల యొక్క పిల్లలకు మాత్రం ఈ P2 కేటగిరీ వర్తించదు అని చెప్తున్నారు. వాళ్ళు కేవలము 6th ప్రయారిటీ కేటగిరీ క్రిందే అప్లై చేసుకోవాలి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ క్రింద అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ 3 విడోస్ వాట్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ వైల్ ఇన్ సర్వీస్ డెత్ అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ సర్వీస్. ఒకవేళ కానీ ఈ డిఫెన్స్ పర్సనల్ కానీ సర్వీస్లో ఉన్నప్పుడు కానీ చనిపోతే ఆ చనిపోయినటువంటి విధానం కానీ ఈ మిలిటరీ సర్వీస్కి సంబంధించి అయితే అప్పుడు వాళ్ళకి ప్రయారిటీ 3 కింద అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చంపబడటం వేరండి, మామూలుగా చనిపోవటం వేరు. కాబట్టి ఎవరైతే అంటే చంపబడతారో వాళ్ళకైతే ప్రయారిటీ 1 ఇస్తారు. ఇక్కడ నార్మల్ డెత్ అంటే మిలిటరీ సర్వీస్ లో ఉన్నప్పుడు నార్మల్ డెత్ అయితే వాళ్ళకి ప్రయారిటీ 3 ఇస్తారు అని చెప్తున్నారు. మరి ఈ 3rd ప్రయారిటీ క్రిందకి ఎవరు రారు అనే దాన్ని కూడా చెప్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇఫ్ ఎ సోల్జర్ డైడ్ వైల్ ఇన్ సర్వీస్ డ్యూ టు న్యాచురల్ కాజెస్ దట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దేర్ మిలిటరీ డ్యూటీస్. అంటే ఒకవేళ కానీ అతనికి నార్మల్ గా ఏదైనా హెల్త్ బాగాలేక అలా చనిపోతే మాత్రం వాళ్ళకి అతను చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. ఆ పెన్షన్ వచ్చేటువంటి ఫ్యామిలీ నుండి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ P3 కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లేదని చెప్తున్నారు. అంటే కేవలము ఎవరైతే సర్వీస్ లో ఉన్నప్పుడు చనిపోతారో అంటే వాళ్ళు ఉద్యోగరీత్యా చనిపోతే అప్పుడు మాత్రమే వాళ్ళ పిల్లలకి ప్రయారిటీ 3లో వీళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ 4 వాట్స్ ఆఫ్ డిజేబుల్డ్ ఇన్ సర్వీస్ అండ్ బోర్డెడ్ అవుట్ విత్ డిజేబిలిటీ అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ సర్వీస్. ఇక్కడ మనకి సర్వీస్ లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి గాయాలయ్యి వాళ్ళు కంప్లీట్ గా బయటకు వచ్చేస్తే అప్పుడు వాళ్ళు
4th కేటగిరీ క్రింద వస్తారు. దీనికి కూడా ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి గాయాలైన తర్వాత కొంతకాలం ఉండి సర్వీస్ చేసి ఆ తర్వాత బయటకు వస్తే వాళ్ళకి ఈ ప్రయారిటీలో సీట్ అలాట్మెంట్ ఇవ్వరు. అంటే గాయమైన వెంటనే వాళ్ళు కానీ బయటకు వచ్చేస్తే ఆ గాయం కూడా ఆ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ ఆ సర్వీసెస్ని బేస్ చేసుకొని జరిగితే అప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రయారిటీ 4లో ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ వాలంటరీ లీవ్ సర్వీస్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ప్రయారిటీ ఉండదు, ఇక్కడ ఈ 4th ప్రయారిటీ క్రింద ఇవ్వరు అని చెప్తున్నారు. అలాగే అసలు మిలిటరీ డ్యూటీస్కి సంబంధం లేకుండా ఏది గాయాలయ్యి బయటకు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఈ ప్రయారిటీ 4లో ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ 5 ఇచ్చారు. ప్రయారిటీ 5 అంటే అవార్డ్స్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి. పరమవీర చక్ర, అశోక చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర, సేన, నవసేన, వాయుసేన మెడల్, మెన్షన్ ఇన్ డిస్పాచెస్. ఈ అవార్డ్స్లో కానీ ఏ ఒక్క అవార్డు వచ్చినా సరే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, అంటే రిటైర్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు, ఈ 2 కేటగిరీ వాళ్ళ పిల్లలకి ఈ 5th ప్రయారిటీలో సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 5th ప్రయారిటీ కిందకి ఎవరు రారు అనేది కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఈ అవార్డ్స్ ఏంటంటే వాళ్ళు చూపించే ధైర్యానికి మెచ్చి ఈ అవార్డు వచ్చుంటే వాళ్ళకి మాత్రమే ఈ ప్రయారిటీ 5లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అంతేకాని కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో స్పెషల్గా వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అలా స్పెషల్గా ఇచ్చేటువంటి అవార్డ్స్ని బేస్ చేసుకొని అయితే ఈ ప్రయారిటీ 5 వర్తించదు అని చెప్తున్నారు. వీళ్ళు కేవలం 6th ప్రయారిటీలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 6th ప్రయారిటీ తీసుకున్నట్లయితే వార్డ్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, అంటే కంప్లీట్గా రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లలకి మాత్రమే 6th ప్రయారిటీ. అలాగే 7th ప్రయారిటీ తీసుకున్నట్లయితే వైవ్స్ ఆఫ్, కేవలం భార్యలకు మాత్రమేనండి ఈ ప్రయారిటీ 7కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. వీళ్ళల్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ యాక్షన్ అండ్ బోర్డెడ్ అవుట్ ఫ్రమ్ సర్వీస్. అంటే ఒకవేళ గాయాలయ్యి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్కి ఇక్కడ ప్రయారిటీ 7లో వీళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇంకొక కేసు వచ్చేసి డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ యాక్షన్ అండ్ బోర్డెడ్ అవుట్ విత్ డిజబిలిటీ అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ సర్వీస్. అంటే ఈ గాయాలు డ్యూటీకి రిలేటెడ్గా అయితే వైఫ్కి మాత్రమే ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సర్వింగ్ పర్సనల్ హూ ఆర్ ఇన్ రిసీప్ట్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ లేక సర్వింగ్ పర్సనల్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చినటువంటి వ్యక్తుల యొక్క భార్యకి కూడా ఈ ప్రయారిటీ 7లో మాత్రమే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇక్కడ కేవలము భార్యకి మాత్రమే ఇస్తారండి, ఇక్కడ చిల్డ్రన్ రారు ఈ కేటగిరీలో. ఒకవేళ ఆ పర్సన్ యొక్క భార్య కూడా చదువుతూ ఉండొచ్చు, అలాంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇది. అలాగే ప్రయారిటీ 8 తీసుకున్నట్లయితే వార్డ్స్ ఆఫ్ సర్వింగ్ పర్సనల్ అన్నారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పిల్లలకి ప్రయారిటీ 8లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అలాగే ప్రయారిటీ 9 తీసుకున్నట్లయితే వైవ్స్ ఆఫ్ సర్వింగ్ పర్సనల్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భార్యలకి ఈ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకి 9 ప్రయారిటీస్ ఉన్నాయి. మీరు ఏ ప్రయారిటీకి సంబంధించిన వ్యక్తో, ఏ ప్రయారిటీకి సంబంధించిన స్టూడెంటో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి మీరు ఈ కేఎస్బి కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో మీ ప్రయారిటీని చూజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఈ వీడియోని ఒకసారి వినండి, జాగ్రత్తగా 1-2 సార్లు విని ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ కేటగిరీని మాత్రమే చూజ్ చేసుకోండి. ఓకే, అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందుగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ను కూడా పొందాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఒక ఫార్మాట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా స్టూడెంట్ది లేదా ఎవరైతే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళది ఇక్కడ అంటించి దాని మీద అటెస్టేషన్ కూడా ఇక్కడ సిఓ ఆర్ ఓసి యూనిట్ జెడ్ఎస్పి ఆర్ఎస్బి అన్నారు. ఈ క్యాడర్ వాళ్ళతో మాత్రమే అటెస్టేషన్ చేయించుకోవాలి. కేంద్రీయ సైనిక బోర్డు ఆఫీస్కి వెళితే అక్కడ వీళ్ళు ఈ క్యాడర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు అటెస్టేషన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రయారిటీ లిస్టులో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు చూజ్ చేసుకొని జాగ్రత్తగా ఆ ప్రయారిటీని కూడా మెన్షన్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ అలాగే నీట్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీకు రిలేషన్ ఏంటి, ఇప్పుడు మీరు ఎవరి తరపున అప్లై చేస్తున్నారు, అవన్నీ కూడా డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ తప్పనిసరిగా ఈ ఫార్మాట్ మీద మీరు సంతకం కూడా చేయించుకోవాలి. అది ఎవరితో సంతకం చేయించుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ సర్వీసింగ్ పర్సనల్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రయారిటీ 5, 7, 8, 9th కేటగిరీస్లో కానీ ఉంటే
వీళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ షుడ్ బి సైన్డ్ బై సిఓ ఓసీ యూనిట్ అండ్ ఓఐసి రికార్డ్ ఓన్లీ అన్నారు. వీళ్ళతో మాత్రమే మీరు సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ డైరెక్టర్ ఆర్ఎస్పి మీకు సంతకం చేస్తారు. మీరు అక్కడ ఆఫీస్కి వెళితే ఎక్కడ ఎవరు సైన్ చేయాలి అనేది వాళ్ళే చెప్తారండి. అది పెద్ద కష్టమేం కాదు. మీరు కేంద్రీయ సైనిక బోర్డు ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఈ సర్టిఫికేట్ను పొంది ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఓకే. అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత కొన్ని సర్టిఫికెట్స్ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ ఆఫ్ ది మార్క్స్ షీట్ ఆఫ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ మీద స్టూడెంట్ సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి స్కాన్ తో దాన్ని అప్లోడ్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ ఆఫ్ ది మార్క్స్ షీట్ ఆఫ్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ని దాని మీద సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిజల్ట్ ఆర్ మెరిట్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్ నీట్ స్కోర్ కార్డ్ని మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంటైటిల్మెంట్ కార్డు, లేటెస్ట్ పెన్షన్ పేమెంట్ ఆర్డరు, స్పెషల్ ఆర్ లిబరలైజ్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్ బ్యాటిల్ కాజాలిటీ సర్టిఫికెట్, కాజాలిటీ ఇండికేటింగ్ డిజబిలిటీ ఆర్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డు బ్రాకెట్లో కాపీ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ అండ్ పార్ట్ 2 ఆర్డర్ యాజ్ అప్లికబుల్. వీటిలో ఎవరైతే డిఫెన్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ డిఫెన్స్ పర్సన్ సంతకం చేసి వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్గా చేసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా స్కాన్ చేసి అది కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు అసలు ఈ అప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, కేంద్రీయ సైనిక బోర్డు సెక్రటేరియట్ అనేది. దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీరు చూడొచ్చు, online.ksv.gov.in. దీనిలో ఇక్కడ న్యూస్లో 10th జూన్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే. సో దీనిలో మీకు ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ ఎంఓడి లెటర్ రికార్డింగ్ రీవిజిటెడ్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ అన్నారు. ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ప్రయారిటీ లిస్ట్ దీనిలో ఉంటుంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తాయి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ ఫార్మాట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆ ఫార్మాట్ ఓపెన్ అయితే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అంటే కేంద్రీయ సైనిక బోర్డు ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేయడానికి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ ఓన్లీ జేపీజీ అంటే ఇక్కడ ఫార్మాట్స్ ఇచ్చారండి. పీడిఎఫ్ అయినా చేయొచ్చు లేదా ఇమేజ్ లాగైనా మీరు జేపీజీ ఆర్ జేపీఎక్ ఫార్మాట్లో కూడా మీరు చేసుకోవచ్చు. వీటి యొక్క టోటల్ సైజ్ వచ్చేసి 4 MB కంటే కూడా దాటకూడదు. అంటే మెగాబైట్స్ అన్ని సర్టిఫికెట్స్ యొక్క సైజెస్ కలిపి. ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేయమంటున్నారు. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిస్టంలో ఎక్కడ మీ ఫోటో ఉందో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అన్నారు, అంటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ కోర్స్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది MBBS కా లేకపోతే BDS కా లేక రెండింటికి అప్లై చేస్తున్నారా అనేది. అలాగే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీరు టైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ 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 వచ్చేసి ఎవరైతే డిఫెన్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ 12th క్లాస్వి అంటే ఇంటర్మీడియట్ లేదా 10+2 ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ స్టేట్స్ ఫర్ మెడికల్ డెంటల్ కాలేజెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నారు. ఇక్కడ మీరు చాయిసెస్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అంటే ఏ స్టేట్కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారో స్టేట్ని మాత్రమే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్, PPO, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అలాగే గెజెట్ నోటిఫికేషన్ ఫర్ అవార్డ్స్ వచ్చుంటే కానీ నోటిఫికేషన్, అలాగే కాజాలిటీ ఆర్ డిజబిలిటీ డాక్యుమెంట్స్ ఒకవేళ గాయాలైతే కానీ దానికి సంబంధించి, అలాగే స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్టు, స్టూడెంట్ యొక్క 12th క్లాస్ మార్క్స్ లిస్టు, స్టూడెంట్ యొక్క నీట్ స్కోర్ కార్డు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికెట్స్ అన్నీ ప్లస్ ఫోటో కలిపి 4 మెగాబైట్స్ కంటే దాటకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని అన్నీ కూడా వీలైతే 200 కిలోబైట్స్ లేక మ్యాక్సిమము ఒక 300 కిలోబైట్స్ వరకే పెట్టుకోండి. ఓకే, అప్పుడే మీకు ఆ సైజ్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా ఒకసారి చదివి
తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఎప్పుడు మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనేది డేట్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అయితే అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ప్రయారిటీని బేస్ చేసుకొని ప్రయారిటీ బేస్డ్గా మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వబడుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఎక్కువ కాలేజెస్ ఉండవండి, లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ కాలేజెస్లో మాత్రమే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్ వైడ్గా ఆ కాలేజెస్లో మాత్రమే మీరు సీట్ అలాట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ సీట్ అలాట్ అయిన తర్వాత కూడా మీకు ఆ సీట్లో జాయిన్ అవ్వటం ఇష్టమా లేదా అనేది కూడా ఇక్కడ 2 ఫామ్స్ ఇచ్చారు. ఒకటి విల్లింగ్నెస్ ఇచ్చారు, ఇంకొకటి అన్విల్లింగ్నెస్ అని ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అన్విల్లింగ్నెస్ లెటర్ ఇస్తే నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ సీటు కేటాయించడం జరుగుతుంది. ఓకే. తప్పనిసరిగా ఇది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే. అంటే మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత. అలాగే ఇది ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు. ఆ ఈమెయిల్కి మీరు ఈ లెటర్ని మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇవన్నీ కూడా మీరు అక్కడ కేంద్రీయ సైనిక బోర్డు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి స్టెప్ కూడా. ఓకే. ఏ డౌట్ ఉన్నా అక్కడ అడగండి. ఇంకా ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదైనా మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను. అయితే ఈ కేటగిరీలో అయితే ఈ కేఎస్పి కౌన్సిలింగ్ ద్వారా క్యాప్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్లే, అది గుర్తించండి. కాకపోతే ప్రయారిటీ వైజ్గా మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. వెరీ ఫ్యూ సీట్స్ ఉంటాయండి, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకూడదు. కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి. ఓకే. సో నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా ఈ గ్రూప్లో నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ను షేర్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.